తెలంగాణ రాజకీయాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చించామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు టీవీ9 తో మాట్లాడుతూ పోరాటాలతోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నారు. బీజేపీలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ విభేదాలు లేవు అన్నారు. నాయకుల మధ్య సమన్వయం లేదు అన్నది అపోహ మాత్రమే అన్నారు. మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేశారు. పొత్తులపై హైకమాండ్దే నిర్ణయం అన్నారు రామచంద్రరావు. జాతీయ అధ్యక్షుడితో మీటింగ్ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్నటి మీటింగ్లో ఎట్లాంటి చర్చ జరిగింది, ఎట్లాంటి దిశానిర్దేశం జాతీయ అధ్యక్షుడి నుంచి వచ్చింది? జాతీయ పార్టీ ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే, అవును ఆన్యాయవాది కూడా ఎక్కడెక్కడైతే ఎప్పుడైతే పార్లమెంట్ జరుగుతుందో ఆ పార్లమెంట్ రాష్ట్రాల సభ్యులు మన రాష్ట్ర అధ్యక్షులతో జాతీయ అధ్యక్షులతో ఢిల్లీలో కూర్చోవాలనేది ఒక నిర్ణయం జరిగింది. దాని ప్రకారం నిన్న వారు అందరిని పిలిచిన సమయంలో ఏమేమి అంశాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి, దేని మీద మనం ఉద్యమించవచ్చు అనే విషయాలు కూడా చర్చ జరిగింది. అందులో ఫీజు రీఎంబర్స్మెంటు, అదేవిధంగా 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలపైన చర్చ జరిగింది. దీంట్లో పోరాటాలు చేయాలి, పోరాటాలు చేస్తేనే మనం ప్రజల్లో వెళ్తాము. కాబట్టి మంచి వాతావరణం ఉన్నది. ఈ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ చూస్తున్నారు కాబట్టి పనిచేయండి అని చెప్పేసి వారు దిశానిర్దేశం చేస్తే, పాత కొత్త అటువంటి ఏమీ లేదు. అదంతా కూడా వేరే సృష్టించినటువంటి ఒక థియరీ మాత్రమే. ప్రతి పార్టీలో కూడా గొడవలు ఉంటాయి, ప్రతి పార్టీలో విభేదాలు ఉంటాయి. మా సభ్యుల్లో ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ విభేదాలు లేవు. అంటే సబ్జెక్ట్ మీద ఒక అంశం మీద భేదాభిప్రాయం ఉండొచ్చు, అంతేగానే మాకు పాత కొత్త ఈ వేరే రకంగా ఎటువంటి ఒక మా మధ్యన విభేదాలు లేవు. మేము నిన్న కలవడంలో కూడా కలిసి పనిచేయడం చెప్పడం అనేది ఏ నాయకుడైనా చెప్తాడు. కాబట్టి మాకు ఆ కలిసి పనిచేయండి అని చెప్పేసి అని అంటే అంశాల మీద కలిసి మీరు ముందుకు పోండి, ఏ స్థానిక అంశాల మీద పోరాడండి అనేటటువంటి అంశం చెప్పారు. కానీ మాకు విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాల కోసమే కూర్చున్నాం అనేది తప్పది. ఒకటి జిహెచ్ఎంసీతో పాటు 4 కార్పొరేషన్లు రాబోతున్నాయి, 5 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు కూడా, సిద్దిపేట నకలికలు కూడా వస్తుంది. దాంతోపాటు 2 ఎమ్మెల్సీలు కూడా రాబోతున్నాయి. ఇది ఎన్నికలు, రాజకీయ పార్టీకి ఎన్నికలు అనేది చాలా ప్రాముఖ్యం చెందుతుంది. కాబట్టి దాని మీద ఏ విధంగా స్ట్రాటజీ చేయాలి, ఎట్లా మనం గెలవాలి అనే ఒక రణనీతికి మాకు ఇన్ఛార్జెస్ కూడా పెట్టడం జరిగింది. ఆశీష్ షెల్లార్ గారు మహారాష్ట్ర మంత్రి, అదేవిధంగా రేఖా శర్మ గారు ఎంపీ, వారు ఆల్రెడీ మాకు ఇన్ఛార్జిగా వచ్చారు. అదే ఎమ్మెల్సీ కూడా మేము కమిటీకి వేయబోతా ఉన్నాం. దీంతోపాటు పోరాటాలు అంటే ఈ అంశాలపైన మనం పోరాడి తప్పకుండా ప్రజల్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. స్థానిక అంశాలు, రాష్ట్ర అంశాలు, దీంతోపాటు సైద్ధాంతికమైన అంశాలు. సో మొత్తంగా రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ స్థాయిలో జాతీయ అధ్యక్షుడితో జరిగినటువంటి మీటింగ్ సంబంధించి, మీటింగ్ తర్వాత కలిసి వెళ్ళాలి, కలిసికట్టుగా పనిచేయాలి, తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి, సో దాన్ని ఆ వడలను వినియోగించుకోవాలనేది జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసిందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే కొత్త పాత ముందు వెనుక అనేటువంటి విభేదాలు అయితే పార్టీలో లేవు. సో భేదాభిప్రాయాలు నాయకుల మధ్య ఉండే అవకాశం ఉంటుంది, కానీ విభేదాలు మాత్రం లేవు అనేది చాలా స్పష్టంగా జాతీయ అధ్యక్షుడు మీటింగ్ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశితో ఎలందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.